జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కొంతమేర అద్భుతంగా ఉంటుందా? ఉంటుందని చెప్పొచ్చు. కొంతమేర బావుంటుందా? బావుంటుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అప్పుల బాధ అయ్యుండి, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉండి, బంధువులు, మిత్రులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని దూరం పెట్టేది. అప్పుల బాధ ఒక పక్కనైతే, ఓ పక్కన రిలేషన్స్ కూడా ఇబ్బందిగా ఉండేటువంటి రాశి ఉందంటే గనక ఇటీవల మనం చూస్తున్నాం. చాలా కష్టాలు, బాధలు పడే రాశి ఉందంటే గనక ఒక వృశ్చిక రాశి. అలాంటి రాశి వారికి కొంత అవకాశాలు ఇటీవల మొన్న 2, 3 మాసాల నుంచి కనిపిస్తా ఉన్నాయి. కొంచెం కొంచెం ఉపశమనం. అది ఈ సెప్టెంబర్ మాసంలో ఇంకా కొంచెం ఉపశమనం కనిపిస్తా ఉంది. ఎంత చేసినా ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు విధంగా కాకుండా కొంతమేర ఇబ్బందులు లేకుండా ఈ సెప్టెంబర్ మాసంలో అవకాశాలు, వనరులు, అందులోనూ ఏ రూట్‌లో మీరు అనుకున్నారో, ఏ రంగంలో మీరు అనుకున్నారో ఆ రంగంలో మీకు మంచి నేతృత్వం సానుకూలంగా పడేలాగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం భయపడకండి, ఇబ్బంది పడకండి, బాధపడకండి, భంగపడకండి, రోడ్డు మీద పడకండి, ఆలోచన చేయండి. మీరు ఏది కూడా ఒంటరి అవ్వలేదని గ్రహించండి. మీరేందంటే నమ్మకమైనటువంటి వ్యక్తులు. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాట కోసం ఎక్కడి దాకైనా వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. అందులో నమ్మకమైనటువంటి తత్వం అంటే మామూలు విషయం కాదు. అందులోని 2026 సెప్టెంబర్ మాసంలో మీకు వచ్చేటువంటి వనరులు, అవకాశాలు అన్నీ కూడా అందిపుచ్చుకోండి. చేజార్చుకోకండి. అది చిన్నపాటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే రానున్నటువంటి కాలంలో దాని నుంచి మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి మీరు అలాంటి ఏదైనా ఉంది అంటే గనక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఈ సెప్టెంబర్ మాసం పనికొస్తుంది. సెప్టెంబర్ మాసం 14వ తారీఖు తర్వాత మీకు మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం మాత్రం చేజార్చుకోవద్దు. అది విదేశారం వస్తుందా? జాబ్ ప్రకారంగా వస్తుందా? లేకపోతే బిజినెస్ ప్రకారంగా వస్తుందా? ఎవరైనా చేయూతనిస్తారా? లోన్స్ ఇస్తారా? లేకపోతే బిజినెస్‌ని పెంచుతారా? పార్ట్నర్‌షిప్‌గా వస్తారా? ఎలాగైనా మీకు అవకాశం వస్తుంది. ఈ అవకాశం పోయిందంటే మాత్రం మళ్ళీ మీకు నవంబర్ తర్వాతనే వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం అనేది చేసుకోవాలి. అలానే దీంతో పాటు ఈ సెప్టెంబర్ మాసంలో పెళ్లి కాని వారు ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ప్రయత్నం చేస్తే మన అబ్బాయి, మన అమ్మాయి అనిపించుకోవచ్చు 17వ తారీఖు తర్వాత. పెళ్లి మాత్రము నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి 2026 సంవత్సరం 2027 సంవత్సరం ఫిబ్రవరి తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. అలానే ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో చేయాలనుకుంటే కనుక హోటల్స్ రంగం కానీ, రెస్టారెంట్స్ కానీ, బారం రెస్టారెంట్స్ కానీ, లేకపోతే బట్టల షాప్స్ కానీ ఇలాంటి రంగాలు బాగుంటాయి. పంటభూములు పండించే రైతులుగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళండి. వెనకడుగు వేయకండి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరేదో మాట్లాడారు, అక్కడ బాగోదని చెప్పారండి మీరు ఏం అడగకండి. మీ ఆలోచన ప్రకారంగా మీకు ఏది చేయాలనిపిస్తే ఆ చేసేటువంటి ప్రకారంగా అయితే కనుక ఖచ్చితంగా మీరు ముందుకి వెళ్ళాలి. ముందు చూపుతో ఉండాలి. మీకు ఏ రంగంలో అయినా అడుగు పెడతారో ఆ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే సెప్టెంబర్ మాసం మొత్తం కూడా మీరు గ్రహించినట్టయితే కనుక కాఫీ కలరు, రెడ్ కలరు, అలానే ఆరెంజ్ కలరు, అలానే స్కై బ్లూ కలరు, అలానే ఈ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ఇక నెంబర్ కూడా మీరు తీసినట్టయితే కనుక 8, 2, 9 ఈ 3 నెంబర్ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. పడమర దిశ ప్రయాణం, తూర్పు దిశ ప్రయాణం మీకు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ ప్రయాణాలు చేసేప్పుడు గండం కూడా కనిపిస్తుంది. 15 నుంచి 25 తారీఖు వరకు కొంచెం నెమ్మదిగా, నిదానంగా ప్రయాణాలు చేయండి. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కొంత ఆగండి. ఈ మాసంలో అంత కరెక్ట్ కాదు. అక్టోబర్ తర్వాత మీరు ఏదైనా తీసుకునే ప్రయత్నం చేయండి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో తీసుకోండి. కానీ ఈ సెప్టెంబర్ మాసంలో అంత కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీరు తీసుకోవాలనే సాహసం అయితే మీరు చేయకండి. దాంతోపాటు ఈ సెప్టెంబర్ మాసంలో మీరు ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా హనుమాన్ ఆలయం ఉంటే హనుమాన్ ఆలయంలో సింధూరము, అలానే హనుమాన్ ఆలయంలో నువ్వుల నూనె, హనుమాన్ ఆలయంలో కర్పూరం బిళ్ళలు మీరు దానం ఇచ్చేసేయండి. దానం అంటే ఆ స్వామివారికి అందజేస్తే కనుక మీకు ఎన్నో రకాల సానుకూలు పడేట్టు ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్నీ కూడా బాగుండేలా ఉంటుంది. అలానే మీరు ప్రతి నిత్యం కూడా మీరు నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయ లోపల గింజలు ఉంటాయి. అవి ఒక 11, జీడి గింజలు ఒక 5, అలానే గురి గింజలు ఏ కలర్లో ఉన్న పర్లా ఒక 5 తీసుకొని మీకు తల చుట్టూతా 7 సార్లు దిష్టి తీసుకొని ఎక్కడ పొదలగాని చెట్లు కానీ, పారేడు నీటిలో కానీ వేయండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంతమేర అదృష్టం బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ మాసంలో కొంతమేర అంటే ఆగస్టు లేకపోతే దానికన్నా ముందు జూలై, దానికన్నా ముందు జూన్ మాసాల కన్నా కూడా ఈ సెప్టెంబర్ మాసం కొంతమేర చాలా అద్భుతంగానే ఉంటుంది. అలానే జాతక ప్రకారంగా మనం చూసినట్టు కనుక మనకేదైనా సమస్య వచ్చింది, మనకేదైనా విపత్తు వచ్చిందంటే అన్ని జాతకాల్లో కనపడం. అవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశల ప్రకారంగా కాదు. అది ఎవరైనా ఏదైనా చేపిస్తే కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించుకొని, ఆలోచించుకొని మనకి దగ్గర సమీపంలో ఎవరైనా గురువు ఉంటే సంప్రదిస్తే మనకు అసలు ఏ రకమైన సమస్య వచ్చింది దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం ముందుకెళ్ళొచ్చు.